అన్ని సార్లు కట్టి ఎప్పుడు అమ్మాలి కాసిన బాగా బాబాయ్ చిన్నగా అటు కూడా పై తీసాము. ఒక లాస్ట్ అటు కూడా చూడండి, అటు కూడా పై తీసాము. ఈ చివరి నుంచి ఆ చివరి దాకన్నా ఇది రాళ్ళ పని అన్నది. హలో 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 ఓకే బాబు మంట పుట్టిద్దు అన్న. ఒక్క నిమిషం అన్న, 2 నిమిషాలు మాట్లాడతాను ఇతరం గురించి. వాళ్ళు కూడా రానియండి. ఈ కాపు ఎట్లా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. 40 గంటలు అయితే 40 అయితే ఫామ్ టెక్ అగ్రి సీడ్స్ అండి. ఇది ఎక్కడ డీవియేషన్ అవసరం లేదు. కాపు విషయంలోను, కాయ రంగు విషయంలోను, క్వాలిటీ విషయంలోను అన్నిటిలో మనకి సేమ్ క్యారెక్టర్. ఈరోజు ఫీల్డ్ ఉంది, చూపిస్తాను. ఫార్మర్స్ ఇంకా రాలేదు. విశ్వ ఫామ్ టెక్ అగ్రి సీడ్స్ విశ్వ 117. మనకి మార్కెట్లో దానికన్నా ఒక బెస్ట్ 5 పాయింట్లు ఉంటాయి ఇందులో. అదేంటంటే కాపు చిక్కన, అది చిక్కనే, ఇది ఇంకొంచెం చిక్కన. కాపు దగ్గర కాపులో ముందంజలో ఉంటుంది. మొదటగా మనకి వైరస్ భయం, వైరస్ని తట్టుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఇక నల్లి నల్లతార పురుగు. ఈరోజు జనవరి 8వ తారీఖు. జనవరి 8వ తారీఖు మాచవరం మండలం చెన్నాయిపాలెం గ్రామం. కొమ్మ జాతి మీరు చూసి ఉండరు. ఈ కొమ్మ సిస్టమ్ మనకి కంపెనీ పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. ఈ కొమ్మ ఇంత స్ట్రాంగ్గా, ఇంత గట్టిగా, ఇంత బలంగా మీరు చూసి ఉండరు. పండినకాయ ఒకసారి చూద్దాం. సో బెస్ట్ క్వాలిటీస్ చెప్తాను. మొదటగా వైరస్ని తట్టుకుంటుంది, చాలా వరకు తట్టుకుంటుంది. అలాగే కాపు చిక్కదనం, దగ్గర కాపు. అలాగే మనకి ఇందులో మినిమం 90 నుంచి 100, 110 అట్లా ఉంటుంది ప్రతి కాయకు. అది కూడా మీకు చూపిస్తాను. కాపు చిక్కన. ఇక 4వ పాయింట్, నల్లి నల్లతారపును కూడా తట్టుకుంటుంది మెయింటెనెన్స్ని బట్టి. 5వ పాయింట్, చాలా చెట్టు వెడల్పు ఎక్కువ, ప్రతి కొమ్మ బలంగా ఉంటుంది, చాలా క్వాలిటీగా ఉంటుంది. పాయ తొక్కిన దాంట్లో చూద్దాం. కానీ తొక్కేది ఏంటంటే, తొక్కకుండా ఉంటేనే మీకు కొంచెం క్లియర్గా కనపడుతుందని, చెట్టు కొమ్మ తీస్తుంటే మీకు బాగుంటుందని నేను ఇట్లా వస్తున్నాను. ఇది మరొక విషయం, ఆరుదల విషయంలో
3 నుంచి 4 రోజులు ఇది కూడా ఆరిపోతుంది. అలాగే ఇటు చెట్టు అటు కాసి పడిపోవటం చూస్తున్నాం మనం ఇక్కడ. అంటే ఇక్కడనే కాదు, చాలా ఫీల్డ్స్ పెట్టారు. మన తెలంగాణలో ఉండటం వలన మనకి కవరింగ్ చేయడం కుదరలేదు. ఇక పక్కనండి తేజ వెరైటీ. నల్లి ఎఫెక్ట్ బాగుంది, నల్లి ఎఫెక్ట్ బాగుంది తేజాలు కాబట్టి. పక్కనే ఆర్మూర్ చూడవచ్చు. తోట కూడా మంచి థిక్నెస్ తోట. మనం ఆకు మందం చూసాం, కాయ మందం విన్నాం, కానీ తోట థిక్నెస్ అనేది ఎంత బుషిగా, ఎంత అసలు భూమి పాయ దొక్కితేనే సాయిల్ కనబడుతుంది, తొక్కకపోతే ఏం కనబడట్లేదు, అలా ఉంది. ఇదండి పైకాపు చూసుకుందాం ఒకసారి. పూత లావుపోతాయి, కాపు భలే చిక్కన. ఎస్పెషల్లీ వైరస్ నల్లిని తట్టుకోవడంతో పాటు అధిక కాపు, గింజ శాతం ఎక్కువ ఉండటం వల్ల మనకి కాటాలు ఎక్కువ వస్తాయి. దిగుబడి 30 క్వింటాలు పైబడ్డాయి. దూరం అయ్యి నేను వెళ్ళలేకపోయాను. తిరిగి బండి మీద తిరిగేప్పుడు నాకు కొంచెం నడుము నొప్పులు వచ్చి అప్పుడు వెళ్ళలేకపోయాను. ఈ సంవత్సరం వెహికల్ ఉంది కాబట్టి ఎంత దూరమైన వెళ్తున్నాను. అదొకటి. మరొకటి, ఇక అమ్మకం విషయంకి వచ్చేసరికి ఎప్పుడు సూపర్ డెలక్స్గానే ఉంటుంది. కారణం సైజు అనేది ఇంపార్టెంట్. సైజు బాగుంది, ఆరుదల బాగుంది, గింజ శాతం బాగుంది, వైరస్ని తట్టుకుంటుంది. నల్లిని జనవరి 8వ తారీఖు మాచవరం మండలం, పల్నాడు జిల్లా, చెన్నైపాలెం అనే గ్రామం. సో ఒక 5 బెస్ట్ పాయింట్స్. మరొక 6వ పాయింట్ కూడా ఏంటంటే పచ్చికాయ కూడా అమ్ముకోవచ్చు. సో ఓవరాల్గా తోట పోయే కొద్ది ఇంకా మరింత బాగుంది. చూడండి, ఎక్కడో ఒకటి వైరస్ మొక్క, ఇట్స్ కామన్. సో దిగుబడి ఎక్కువ ఇవ్వటంలోను, అలాగే కాపు అధికంగా కాయడంలోను, నల్లి వైరస్ని తట్టుకోవడంలోను, కోతకూలి అది కామనే. కోతకూలి అనేది దానికి అలా ఉంటుంది, దీనికి అలా ఉంటుంది. అలాగే మనకి మేజర్ మార్కెట్ ఎప్పుడు సూపర్ డెలక్స్గానే పోతుంది. ఇది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి రైతు వేసుకోదగింది. అదేమో అది పెద్ద కొమ్మలతోటి, కొమ్మ శాతం ఎక్కువ, ఆ కొమ్మ బారు ఉంటుంది, కొమ్మ చివరి దాకా కాయలు ఉంటాయి. సో నేను ఈ వీక్లో కూడా మన ఫార్మరు 11,000 ఉంటే 12,000 అమ్ముకోవడం జరిగింది. బేసిక్గా 11,000 ఉంటే 12,000 పడ్డాయి అండి ఈ కాయలు, వేరే రైతు. సో ఫార్మర్స్ వస్తారు, అవి కూడా మీకు ఆ క్లిప్స్ కూడా ఇందులో పెడతాను. ప్రజెంట్ మనం ముందు వచ్చాము, వీడియో తీసుకుంటున్నాం. సో ఎవరైతే మన ఫార్మర్స్ ఉన్నారో, ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు లేదా 10 ఎకరాలు ఉండి ఒక 6 ఎకరాలు తేజ వైపు వెళ్ళి ఒక 4 ఎకరాలు మల్టిపుల్కి వెళ్దాం అనుకుంటే, ఇప్పుడు 1 ఎకరం షార్క్ వన్కి వెళ్ళొచ్చు. 2 ఎకరాల ఫ్రెండ్స్ దీనికి ఇవ్వమని చెప్తున్నాను. కారణం చూడండి, ఎంత అడవి తోటలాగుంది. అడవి తోట సాయిల్ మరి మీరు చూస్తే ఇది పూర్తి నల్లరేగడి కాదు, పూర్తి ఎర్ర నేల కాదు. ఈ నేల ఇది ఏమంటారంటే మధ్యస్థ రంగు, లైట్ ఎరుపు. మీకు ఈ ప్రాంతం ఈ నేలని ఏమంటారు రైతుని అడిగి తెలుసుకుందాం. సో ఫార్మర్ కూడా వస్తారులే, మీకు అది లాస్ట్లో క్లిప్ ఇస్తాను. ఇంకా లాట్ ఆఫ్ వీడియోస్ తీసుకోవచ్చు వాట్ ఈజ్ వాట్ అనేది. ఇదిగోండి చివరగా వస్తున్నటువంటి కాపు. బాగుందండి. ఇదిగో ఎక్కడైనా ఒకటే వైరస్ మొక్క కూడా కాదు, కొమ్మలు ఇవి జుమ్మని స్పీడ్గా వచ్చిన కొమ్మలు ఇవి. సో నార్మల్గా ఉన్న కొమ్మలు ఇలా కాసేస్తాయి.
సో ఆల్రెడీగా ఫస్ట్ కాపు సెకండ్ థర్డ్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇక భయపడాల్సిన పని లేదు. విశ్వ ప్లాన్ చేసుకోవచ్చు. 117 అనే వెరైటీ ఫామ్ టెక్ నుంచి మనం ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు. ఒక కాయ కూడా పండిన కాయ విత్తనాలు మధ్యలోకి రా. మరి వస్తావా? తీసుకొచ్చి మీకు ఫీల్డ్ చూపిస్తే మీకు నచ్చితే నెక్స్ట్ ఇయర్ వాడుకోండి. రెండవది ఏంటంటే ఈ విత్తనాలు కొంచెం బాగా డిమాండ్ ఉంది. అన్ని చోట్ల మేము దాదాపు అచ్చంపేట కానీ సత్తెనపల్లి కానీ అన్ని చోట్ల కూడా మేము ఇచ్చాము. అన్ని చోట్ల కూడా బాగా డిమాండ్గా ఉంది. ఉన్న వెరైటీస్ అన్నిటికంటే కూడా ఇది కొంచెం బాగా మెరిట్గా ఉంది. ఏం దేవుడు ఇచ్చిన విత్తనాలే కాదు, అన్నిటికంటే ఓ సూపర్ ఉంది తోపు ఉందని మేము అనట్లేదు. ఉన్న కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణానికి ఇప్పుడు ఉన్నటువంటి రకాలలో అన్నిటికంటే కూడా ఇది చాలా మెరిట్గా చాలా బాగుంది. మీ అందరూ కూడా చూడొచ్చు. మీ అనుభవాలు మీరు ఎన్నో రకాలు చూసుంటారు. ఆల్రెడీ ముచ్చాలంపాడు అంటే నాటు రకాలు ఎక్కువగా వేస్తారు. నాట్లు కొంచెం వైరస్ వచ్చి ఈ సంవత్సరం కొంచెం దెబ్బతిన్నాయి. మీరు ఈ వెరైటీ చూసి మీకు కనుక నచ్చితే నెక్స్ట్ ఇయర్ వాడుకోండి. మీ అభిప్రాయం ఎవరైనా ఉండి ఒకవేళ ఎవరైనా ఒకళ్ళిద్దరు రైతులు కనుక మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. మీరందరూ కూడా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేయించుకోండి. బుక్ చేయించుకున్న వాళ్ళకి తక్కువ రేటుగా వస్తుంది. బుక్ చేయించుకున్న వాళ్ళకి కొంచెం రేట్ వేరియేషన్ ఉంటుంది. మీరు చూసుకొని చేసుకోండి. సరేనా? వెరైటీ బాగుందా? నెంబర్ వన్ హైయెస్ట్ ఎక్కడ చూసారు? ఎక్కడైనా ఇదే చుట్టూ బాగుంది. ఈ రేంజ్ తోట ఎక్కడైనా ఉందా? ఈ రేంజ్ తోట ఎక్కడైనా ఉందా? ఎక్కడ కాపు ఎలా ఉంది? కాపు నెంబర్ వన్ నో డౌట్. మీరు వేసారా? మీరు ఏ రకాలు వేసారు? మేమే లేదు. నాటు రకం ఏదో ఒక ఎకరం వేసాము. ఈ 5 లీటర్ రకాలు నాటు ఎలా ఉంది? నాటలేదు, పోయింది. ఏ ఊరు మంది బాబాయ్? ముచ్చాలం పడేనా? నెక్స్ట్ టైం మనకి ట్రై చేసుకోండి, బాగుంటుంది. వేస్తాం కంపల్సరీ. బారు కలరు చెట్టు కూడా కొంచెం వాటి మీద హైటే ఉంది. వచ్చింది కలరు సైజు బారు దాని మీద అద్భుతం. బొబ్బర పెద్ద లేదు అసలు. ఇది పెద్ద లెక్క అయింది కాదు ఇప్పుడు వచ్చేదిగా, అది కాసిన తర్వాత వచ్చింది పెద్ద లెక్క అయింది కాదులే. కానీ మామూలు బొబ్బర అంటే చెట్టు నిండా ఉంటే అది ఇబ్బంది. కానీ ఈ కాసిన తర్వాత ఈ బొబ్బర ఏం చేయలేదు. ఏ ఊరు అన్న మంది? పెదపాలి నుంచి వచ్చారు. అక్కడ ఆరుమూరులో తేజాలా? ఆరుమూరు ఉంది, తేజ ఉంది. పోయినసారి దెబ్బకి ఆరుమూరు కొంచెం తక్కువ వేసారు. మీరేం వేసారు ఇప్పుడు? 7 మేమా తేజ. బాగుందా? సో ఈ వెరైటీ కూడా బాగానే ఉంది. ఎంత వస్తాయి అంటే ఎకరాకి ఎట్లా అయితే? 40 దాకా రావచ్చు అన్న. 40 దాకా వస్తాయి. 40 పైనే. 40 పైన అంటే బరువు వచ్చింది. గింజ 90 నుంచి 100 దాకా ఉంది. ఈ సైజు కానీ లావు కానీ కొంచెం బరువు వచ్చింది. 40 పైన అయింది. 40 పైన చేను బాగానే ఉంది. ఓకే.